నమస్తే అందరికీ. ఈరోజు మంచి బిర్యానీ మీకోసం తెచ్చేసిన. ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లో చికెను, పసుపు, కారం, మీరు కారం ఎంతైతే తినగలరో అంతైతే వేసుకోండి. తర్వాత సాల్ట్, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు ఇట్లా తుమ్మిరేస్తే దాని ఫ్లేవర్ అనేది పడుతుంది. మిరియాలు, నల్ల మిరియాలు, లవంగాలు, యాలకులు. ఇది 2 మెంబర్స్కి మేము చేసుకుంటున్నాం. దాల్చిన చెక్క, అది పెద్దగా ఉందని చెప్పేసి అలా వేసేసాను. ఇది కస్తూరి మేతి, సాజీరా, మిర్చి మనం ఎంతైతే కారం పడతా అంత వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది. తర్వాత నేను ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకుంటున్నా. చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా వేయించుకొని పెట్టేసుకున్నా. తర్వాత కర్డ్, పెరుగు ఎంతైతే సరిపడా అంత వేసుకోండి. తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. అందులోకి గీ వేయండి. గీ మర్చిపోయినా. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బిర్యానీ ఐటమ్స్ వేసేయండి. తర్వాత ఎసరు వచ్చిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి 60% ఆర్ 80%, 60% కుక్ చేసుకొని పెట్టుకొని అందులో ఇవి వేసుకొని ఫస్ట్ కోటింగ్లోకి ఇది వేసేసుకొని తర్వాత ఫుడ్ కలర్ అండ్ బిర్యానీ మసాలా, నెయ్యి వేసుకొని పెనం పెట్టుకోండి. ఎందుకంటే కింద అడుగు మాడకుండా ఉండడానికి పెనం పెట్టుకొని దమ్ పెట్టకుండా అవసరం లేదు. దీనికి మూత పెట్టేసుకొని 40 minutes, ఎందుకంటే చికెన్ని మనం కుక్ చేయలేం కాబట్టి అలాగే డైరెక్ట్ కుక్ చేస్తున్నాం. మళ్ళీ కింద పెనం పెట్టినాం కాబట్టి 40 minutes వరకు కుక్ చేయండి. 40 minutes తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ చికెన్, ఇక్కడ పీస్ చూడండి ఎంత బాగా అయిందో. మీరు కూడా